మనం చేస్తే వ్యాపారం, పక్కవాడు చేస్తే వ్యభిచారం. మనం చేస్తే మంచి, పక్కవాడు చేస్తే చెడు. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. ఎన్నికలకు ముందు ఏది దొరికితే దాన్ని పట్టుకొని అబద్ధపు ప్రచారాలు చేయడమే కాదు, తమ్మిని బిమ్మిని చేయడం, బిమ్మిని తమ్మిని చేయడంలో సిద్ధహస్తులుగా మారిపోయారు ఈ కూటమి నేతలు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అనంతరం లండన్, అమెరికా పర్యటనలకు వెళ్లేందుకు నాంపల్లి కోర్టులో అనుమతి తీసుకునేందుకు పిటిషన్ వేయగా పూర్తిగా ఇక జగన్ పారిపోతున్నాడు, జగన్ భయపడిపోయాడు, జగన్ ఓటమిని అంగీకరించాడు అంటూ నానా చెత్త పలుకులు పలికేశాయి. చెత్త పలుకులు పలికాయంటే చెత్త వెధవలకు తెలివి లేదు అనుకోవచ్చు, చెత్త వెధవలకు కావాల్సింది ఇదే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ చెత్త పలుకులు పలకడం, ఆ చెత్త పలుకులు పలికించిన పలుకుల నుంచి పెద్ద పెద్ద మేధావులము అని చెప్పే ఆ మేధావులు సైతం ఇదే చెత్త పలుకులను రంగరించడం లాంటివి చూస్తేనే బాధ కలుగుతుంది. ఏ ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన జగన్ ఢిల్లీ పీఠాలనే మత్తిపోయేలా తన 5,41,000 మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన గొప్ప ఘనత ఉన్న జగన్ కేవలం అధికారం 5 ఏళ్ళు సుపరిచితంగా చేసి గొప్ప స్థాయిలో తన పరిపాలన ముగించుకుని మళ్ళీ ఓట్లు అడిగి ప్రజలు ఓటు వేసిన తర్వాత రెస్ట్లో భాగంగా తను లండన్కో అమెరికాకో పారిపోతాడా? అంతా పిరికివాడా? తండ్రి చనిపోయినప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేనప్పుడు తనను ఇబ్బంది పెట్టి అణిచివేయాలని చూసినప్పుడే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి గట్టిగా లేచిన వ్యక్తి జగన్ అయితే, మరి ఈ పొద్దు జగన్ నిలదొక్కున్న జగన్ ఆ మాదిరి అనుభవం లేని జగన్ కాదు. ఇప్పుడు గొప్ప స్థాయిలో రాజకీయ చాణక్య అనుభవం ఉన్న తెలివితో గొప్పగా రాణిస్తున్న జగన్ ఇప్పుడు భయపడతాడా? మరి ఈ చెత్త పలుకుల అర్థం ఏమిటి? చెత్త పలుకులు ఎప్పుడు చెత్తే. మరి ఇదే చెత్త పనులు చేస్తున్న పవన్ ఇప్పుడు ఏమనాలి? జగన్ లండన్కు వెళ్తేనో, జగన్ అమెరికా వెళ్తేనో పారిపోతుండు అన్న ఈ కూటమి నేతలు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? చంద్రబాబు ప్రస్తుతం ఇటలీ టూర్ ప్లాన్కు సిద్ధమయ్యారట. చంద్రబాబే కాదు, ఆయన దత్తపుత్రుడు సైతం టూర్కు వెళ్లేందుకు సిద్ధం అంటున్నాడట. అవును, జగన్ ఏది చేస్తే అది చేస్తూ పోయే వీళ్ళు జగన్ మాత్రం అడ్డంగా తిట్టడం మాత్రం వీళ్ళకు అలవాటైందా? పిచ్చి పిచ్చిగా ఉందా అంటున్నారు ప్రజలు. అందుకే మీకు ఓట్లతో బుద్ధి చెప్పామంటున్నారు ప్రజలు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనల కోసం గ్రీన్ సిగ్నల్ దక్కడం, ఈ నెల 17వ తారీఖున ఆయన వెళ్ళడం, మళ్ళీ తిరిగి జూన్ 1వ తారీఖు వరకు తిరిగి ఆంధ్రాకు రావడం జరుగుతుంది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం విదేశీ పర్యటనకు సిద్ధం అంటున్నాడట. ఈ నెలల్లో పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్ళబోతున్నాడు వెకేషన్లో భాగంగా. ఆయన ఎక్కడికి వెళ్తాడనే దానిపై అయితే క్లారిటీ లేదు. అలాగే కుటుంబ సమేతంగా వెళ్తారా, సింగిల్గా వెళ్తారా, చంద్రబాబుతో జతగట్టి వెళ్తారా అన్నది కూడా తెలియలేదు. కానీ దాదాపుగా నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ విదేశాల్లో గడిపి జూన్ మధ్యలో తిరిగి వస్తారట. ఎందుకంటే ఎలాగో ఓడిపోతాం, జూన్ 4వ తారీఖున రావాల్సిన అవసరం కూడా లేదు. మరి జూన్ మధ్యలో వస్తానన్న ఈ పవన్ పిరికివాడా? జూన్ 1వ తారీఖున ఎన్నికలకు ఇంకా సరిగ్గా 3 రోజుల సమయం ముందే ఆంధ్రాలో అడుగు పెడతానని చెప్తున్న జగన్ పిరికివాడా? ఆలోచన చేయండి ప్రజలారా. ఇలాంటి చెత్త పలుకులు పలకడం, చెత్త ప్రచారాలు చేయించుకునే కూటమి నేతలు పేరుకు మాటలు మాట్లాడతారే కానీ ఎందుకయ్యా పవన్ ఇప్పుడు నువ్వు పారిపోతున్నావు? మరి జగన్ టూర్కి వెళ్తే, వెకేషన్కి వెళ్తేనేమో పారిపోతున్నాడు అంటావు. మరి నువ్వు కానీ చంద్రబాబు ఇటలీకి కానీ ఏం పీకపోతున్నారో అంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా కూడా. మీకో న్యాయం, జగన్కో న్యాయం. మీరు చేస్తేనేమో ఒక మంచి, ఆయన చేస్తే ఇంకో మంచి. మీరు చేస్తే అర్థం ఒకటి, ఆయన చేస్తే మరో అర్థం. ఇలాంటివి చేసే కుప్పకూలారు మీరు మీ భవిష్యత్తును కూల్చుకున్నారు అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఏ పొద్దు మీకు ఓటేస్తే మంచి చేస్తారన్న నమ్మకం ప్రజల్లోకి చొరవనియలేదు. ఏ పొద్దు మాకు ఓటేస్తే పలానా మంచి చేశామని చూపించుకోలేదు. కానీ మంచి చేసిన వాడిని మాత్రం ఉరద చల్లి వాడిని తప్పుదో చూపిస్తారు. ఇంత దారుణమైన మనుషులా మీరు అంటున్నారు రాష్ట్ర ప్రజలు.